హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. రేపటి నిఫ్టీ తాలూగా యాక్షన్ని మనం చూద్దాం. రేపటి ప్రిడిక్షన్స్ సంబంధించి రేపు ఎలా ట్రేడ్ చేయాలి అనే దాని మీద మనం ఒక వీడియో చేస్తున్నాం. చూడండి, రేపు ఒకవేళ గ్యాప్ అప్ జరిగితే గ్యాప్ అప్ 24,292 అబౌవ్ జరగాలి. ఎందుకు జరగాలి? 292 దగ్గరే ఎందుకు జరగాలి అంటే దానికి ఒక రీజన్ ఉంది. 292కి మధ్యలో దాని తర్వాత ఇప్పుడు నిన్న ఓపెన్ అయిన గ్యాప్ డౌన్కి నిన్న గ్యాప్ డౌన్ ఓపెన్ అయింది కదా, 24,250 బిలో ఓపెన్ అయింది. 234 దగ్గర అలా ఓపెన్ అయింది. ఈ గ్యాప్ ఏదైతే ఉందో ఆ గ్యాప్ అనేది చాలా రిస్కీ జోన్ అనమాట. ఆ జోన్లో మార్కెట్ ఓపెన్ అవుతుంటే ఆ గ్యాప్ని ఫిల్ చేసి అప్ సైడ్కి అయినా వెళ్ళొచ్చు, లేదు ఆ గ్యాప్ని ఫిల్ చేసి డౌన్ సైడ్కి అయినా రావచ్చు. కాబట్టి మనం ఒక జోన్ మార్క్ చేసామంటే అది 1 డే టైం ఫ్రేమ్లో, 1 వీక్ టైం ఫ్రేమ్లో అక్కడ చాలా సపోర్ట్ ఉంది అని అర్థం అనమాట. అందుకనే ఇప్పుడు 292 అబౌవ్ 24,292 అబౌవ్ ఓపెన్ అయ్యి సస్టైన్ అయితే అప్ సైడ్గా టార్గెట్ని మ్యాక్సిమం క్వాంటిటీ బుక్ చేసుకోండి. 24,357గా ఒక టార్గెట్ని ఫిక్స్ చేసుకోండి. దాని తర్వాత నెక్స్ట్ టార్గెట్ 24,399 కూడా మీరు నెక్స్ట్ టార్గెట్గా మనం చూడవచ్చు. ఒకవేళ 24,292 డౌన్ సస్టైన్ కాలేదు, అప్ సైడ్ వెళ్ళడం లేదు, డౌన్ సైడ్ వచ్చే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. అప్పుడున్న డేటా ప్రకారం కాల్ రైటర్స్, పుట్ రైటర్స్ ఎవరు ఎక్కువ ఉన్నారు అనే దాని మీద మనకు ఒక అవగాహన ఉంటుంది. కాబట్టి ఆప్షన్ చైన్లో అది చూస్తూ మీరు చేసేటప్పుడు ఒకవేళ డౌన్ సైడ్ వస్తుంటే అప్పుడు డౌన్ సైడ్ టార్గెట్స్ 24,156 ఫస్ట్ టార్గెట్, మ్యాక్సిమం క్వాంటిటీ బుక్ చేసుకోండి. మీరు ఎన్ని లాట్లతో చేయాలనుకుంటే అన్ని లాట్లు. నెక్స్ట్ సెకండ్ టార్గెట్ 24,082, థర్డ్ టార్గెట్ 24,998. ఈ టార్గెట్స్ని బుక్ చేసుకొని ఈ నిఫ్టీలో రేపటి తాలూగా యాక్షన్ని మీరు ఈ రకంగా ట్రేడ్ చేస్తే ఏ ప్రాబ్లం ఉండదన్నమాట. చూడండి, నిఫ్టీలో డబ్బులు పోతున్నాయి, మనం ట్రేడ్ చేస్తుంటే మన తాలూగా ఎమోషన్స్ కంట్రోల్ చేసుకోలేకపోతున్నాం. మనం ట్రేడ్ చేస్తుంటే ఎక్కడి వరకు టార్గెట్ వెళ్ళొచ్చు అనే దాని మీద మనకు అవగాహన ఉండడం లేదు. ఒకవేళ ఒక 1000 రూపాయలు వస్తే ప్రాఫిట్ వస్తే ఎగ్జిట్ అయిపోతాం అనుకునే వాళ్ళు తప్పనిసరిగా మీరు నన్ను అప్రోచ్ అవ్వండి. నేను మీకు ఎలా చేయాలి ఏంటి అనేది కన్ఫర్మ్గా మీకు చెప్పి నేర్పించి మీతో ట్రేడ్ చేపిస్తాను. ఆ విషయంలో ఎటువంటి డౌట్ లేదు. ఇప్పుడు చూడండి, ఈ నిఫ్టీ అనేది మనం ఎలా ట్రేడ్ చేసినా కూడా డబ్బులు పోయే పరిస్థితి అనేది ఎక్కువగా చూపిస్తుంది డోజీ క్యాండిల్స్ వచ్చినప్పుడు. డోజీ క్యాండిల్స్ వచ్చాయంటే వన్స్ మనం తీసుకునే పొజిషన్ రైట్ పొజిషన్ అయినప్పటికీ మన డబ్బులు కోల్పోయే పరిస్థితి అనేది ఎక్కువ కనిపిస్తుంది. అందుకనే కొద్ది రోజులు పేపర్ ట్రేడ్ చేసి మంచిగా మీరు సెటిల్ అయ్యాక అప్పుడు మాత్రమే మీరు అమౌంట్ పెట్టి ట్రేడ్ చేయమని చెప్పేది. ఊరికనే ఇలాంటి విషయాలు ఎవరు చెప్పరు. కాబట్టి దయచేసి ట్రేడ్ చేసే ముందు ఏ జోన్స్ అయితే మనం పెట్టామో, మార్క్ చేసామో ఆ జోన్స్కి వచ్చినప్పుడు మాత్రమే, బ్రేక్అవుట్స్ వస్తున్నప్పుడు మాత్రమే ట్రేడ్ చేస్తూ సక్సెస్ఫుల్గా మీ తాలూగా ట్రేడింగ్ జర్నీని కంటిన్యూ చేయండి. ఆల్ ది బెస్ట్. మీ క్యాపిటల్ పోనివ్వద్దు. మార్కెట్కి 1,000-1,500 కంటే లాస్ ఇవ్వద్దు. నేను ఇచ్చే బెస్ట్ సజెషన్, ఒక లాట్కి 1000 రూపాయల కంటే ఎక్కువ లాస్ ఇవ్వద్దు. అవసరమైతే మళ్ళీ ట్రేడ్ చేయండి, అంతేగాని లాస్ అనేది ఇవ్వద్దు. సరే, 1000 ఏముంది, ఇప్పుడున్న పరిస్థితుల్లో 1000 చాలా ఫాస్ట్గా హిట్ అయిపోతుంది. అంటే మీ దగ్గర క్యాపిటల్ ఉంటే 1,500 అంతే. 1,500కి మించి ఇవ్వద్దు. మీ పొజిషన్ కరెక్ట్గా లేకపోతే, మీ ఎంట్రీ సరిగ్గా లేకపోతే మీరు 1,500 కాదు 5,000 స్టాప్ లాస్ పెట్టినా కూడా హిట్ అయిపోద్ది. ఇక్కడ మెయిన్ ప్రాబ్లం ఏంటంటే మనం తీసుకునే ఎంట్రీ అనేది కరెక్ట్గా ఉందా లేదా అనేది చూసుకోవాలి. మెయిన్ మన ఎంట్రీ కరెక్ట్గా లేదంటే మనం కన్ఫర్మ్గా మార్కెట్ దొరికేస్తాం. కాబట్టి ఇవన్నీ ఆలోచించుకొని జాగ్రత్తగా చేయండి. ఆల్ ది బెస్ట్. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. ఇంకా చాలామంది సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోస్ చూస్తున్నారు, బట్ లైక్, కామెంట్ ఇలాంటివి ఏవి చేయట్లేదు. కొద్దిగా అవి కూడా చేస్తూ నన్ను ఎంకరేజ్ చేయండి. థ్యాంక్స్ అండి.